నమస్తే అందరికీ, వెల్కమ్ టు మీ ఛానల్ ఢిల్లీ కార్స్ కరీంనగర్. ఈరోజు చాలా రోజుల తర్వాత మన కరీంనగర్లో రెండు విటారా బ్రీజాలు తీసుకొని రావడం జరిగింది. ఈ రెడ్ కలర్ కార్ వచ్చేసి 2019 మోడల్ విటారా బ్రీజా ZDI వేరియంటు. పక్కన ఉన్నటి గ్రే కలర్ వచ్చేసి 2018 మోడల్ VDI ప్లస్. రెడ్ కలర్ ZDI వచ్చేసి మనకు కేవలం 81,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. అండ్ గ్రే కలర్ కార్ వచ్చేసి మనకి కేవలం 60,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. రెండు కార్లకు కూడా మనకైతే షోరూమ్ ట్రాక్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు కార్లు కూడా మనకైతే కరీంనగర్లో అందుబాటులో ఉన్నాయండి. ఎవరికైనా ఈ కార్లపైన ఇంట్రెస్ట్ ఉంటే మీతో పాటు ఒక అనుభవం ఉన్న మెకానిక్ని తీసుకొని వచ్చి కార్ని అన్ని రకాలుగా ఇన్స్పెక్షన్ చేసి మీరు వెహికల్ తీసుకెళ్ళచ్చు. ఏ డిస్టిక్ అయినా ఏ స్టేట్కైనా అయితే మనమైతే ఇన్వోయిస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు ఇప్పటివరకు ఈ రెండు కార్లలో. అలాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. ఇందులో అయితే మనకి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ప్లేయర్స్ కూడా ఉన్నాయి. రెండు కార్లకు మనకి దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్, దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది. రెండు కార్లకు కూడా షోరూమ్ ట్రాక్ అందుబాటులో ఉంది. కావాలనుకుంటే మీరు డైరెక్ట్ కరీంనగర్లో షోరూమ్ కూడా మారుతి షోరూమ్ కూడా అందుబాటులో ఉంది. షోరూమ్కి వెళ్ళి కూడా మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ కార్ పైన మీకు ఎవరికైనా రెండు కార్ల పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి మీరు వచ్చే ముందు ఒక చిన్న ఇన్ఫార్మ్ చేసి కరీంనగర్కి అయితే రావండి. మరొకసారి కూడా రెండు కార్ల డీటెయిల్స్ కూడా చెప్తున్నాను. గ్రే కలర్ కార్ వచ్చేసి 2018 మోడల్ VDI ప్లస్ వేరియంటు. కేవలం 60,000 చేంజ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది. రెండు కీస్ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఎక్స్ట్రా మనకైతే డైమండ్ కట్ అలాయ్ వీల్స్ కూడా వేయించారు. VDI ప్లస్లో అలాయ్ వీల్స్ రావు, బట్ ఇందులో మనకైతే వేయించారు. ఏ పార్ట్లో కూడా ఇందులో కూడా రీప్లేస్ కాలేదు. అండ్ ఈ వెహికల్ వచ్చేసి 2019 మోడల్ విటారా బ్రీజా ZDI వేరియంట్. ఇందులో కూడా ఏ పార్ట్ కూడా మనకు రీప్లేస్ కాలేదు. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అందుబాటులో ఉంది. ఈ కార్ అయితే సీట్ కవర్లు అంటే హై లగ్జరియస్ సీట్ కవర్స్ ఉన్నాయి. మీకు లోపలికి వెళ్ళా కూడా మీకు చూపెడతాను. టైర్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఫస్ట్ అయితే మనము 2019 విటారా బ్రీజా ZDI ప్లస్ వేరియంట్ చూసుకుందాము. సో ఇందులో మనకి హెడ్ ల్యాంప్స్ల విషయానికి వస్తే ఒకటేమో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఉంటుంది, ఒకటేమో నార్మల్ హెడ్ ల్యాంప్ రావడం జరుగుతుంది. ఇది జీప్ కంపాస్ చెందిన ఎక్స్ట్రా గిల్ అయితే మనకి వేయించారు. యాక్చువల్గా విటారా బ్రీజా గిల్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది షోరూమ్ గ్రిల్లో, బట్ దీనికి కొంచెం లుకింగ్ కోసము జీప్ కంపాస్కి అయితే మనకు ఈ గ్రిల్ అయితే రావడం జరుగుతుంది. ఆ గ్రిల్ వేయించారు. హెడ్ లైట్లో కూడా మనకు డే టైమ్ రన్నింగ్ లైట్స్ DRL లైట్స్ కూడా మనకైతే ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇది కార్కి సంబంధించి మనకు ఫ్రంట్ రైట్ సైడ్ వ్యూ. అలాయ్ వీల్స్కి అయితే మనకు వీళ్ళు బ్లాక్ ఫినిషింగ్ వేయించారు. టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ మనకు ఒక 60 to 75% ఉంది. సస్పెన్షన్లో అయితే ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. చాలా వీడియోస్లో కూడా చెప్తూ ఉంటా, సస్పెన్షన్లో ఆయిల్ లీకేజ్ ఉంటేనే సస్పెన్షన్ పోయినట్టు అండి. అండర్ బాడీలో కూడా మనకి ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. ఎలాంటి రస్ట్ కూడా లేదు. సో దగ్గర నుంచి ఒకసారి మీరు క్లియర్ చూసుకోండి. ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదు. డ్రైవర్ సైడ్ డోర్ పర్ఫెక్ట్ ఉంది. డ్రైవర్ సైడ్ వెనకాల డోర్ కూడా పర్ఫెక్ట్ ఉంది. అండ్ వెనకాల క్వార్టర్ పైన కూడా అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది. ఓకే. అండ్ వెనకాల కూడా కంప్లీట్ ఫిట్లో అలా వీల్సే ఉంటాయి. వెనకాల టైరు 90 to 100% ఉంది. మనకైతే సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. సో ఇది మనకి మొత్తానికి కారుకు సంబంధించి డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ. విటారా బ్రీజా ZDI వేరియంటు. యాక్చువల్గా ZDI ప్లస్లోనే పైన బ్లాక్ ఫినిషింగ్ అయితే రావడం జరుగుతుంది, బట్ వీళ్ళు వెనకాల ఎక్స్ట్రా బ్లాక్ మ్యాట్ వేయించారు. వెనకాల మనకైతే డిక్కీ తీయడానికి ఇక్కడ కూడా ఎలాంటి కీ ఆప్షన్ అయితే ఉండదు. ఈ Z కింద మనకైతే లోపల ఇన్విజిబిలిటీ బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకైతే వెనకాల బూట్ స్పేస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. స్టెపిన్ విషయానికి వస్తే స్టెపిన్ ఒక 50 to 60% ఉంది. సో మనకు వెనకాల బూట్ స్పేస్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి రస్ట్ కానీ ఎలాంటి డ్యామేజ్ కానీ లేదు. కంపెనీ పంచింగ్స్ కూడా ఉన్నాయి. మెయిన్ మనకి కనెక్టివిటీ పార్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వెనకాల బ్రేక్ లైట్ ఒకటి చిన్నగా పగిలింది. అండ్ మనకి కంపెనీ ఫిటెడ్ సెన్సార్స్ కూడా మనకైతే అందుబాటులో ఉన్నాయి. ఇందులో సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదండి. మీకు క్లియర్ కట్ కనబడుతుంది. షోరూమ్ మార్కింగ్స్తోని షోరూమ్ సస్పెన్షన్సే ఉన్నాయి. బయట థర్డ్ పార్టీ సస్పెన్షన్ కూడా వేయించలేదు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సస్పెన్షన్ ఆల్ క్లియర్. వెనకాల టైర్స్ కూడా ఒక 80 to 100% వరకు అయితే ఉంది. ఈ రెండు కార్స్ కూడా మనకైతే కరీంనగర్లో అందుబాటులో ఉంటాయండి. మళ్ళీ కూడా చెప్తున్నాను, మంచి అనుభవం ఉన్న మెకానిక్ని తీసుకొని వచ్చి మీరు కార్ ఇన్స్పెక్షన్ చేసి తీసుకెళ్ళచ్చు. రెండు కార్లకు కూడా షోరూమ్ ట్రాక్ అందుబాటులో ఉంది.
మళ్ళీ ఆ కార్కి సంబంధించి కూడా సపరేట్ వీడియో మళ్ళీ ఒకసారి సపరేట్గా తీస్తాను. సో ఇది మనకి కార్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ. ఇది 2019 మోడల్ విటారా బ్రీజా ZDI వేరియంట్, టాప్ ఎండ్ వేరియంట్. MRF టైర్స్ కూడా ఉన్నాయి మనకు. ఇది కూడా 80 to 100% ఉంది. సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. రన్నింగ్ బాడీ కూడా పర్ఫెక్ట్ ఉంది. అండర్ బాడీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైర్ ఇది ఒక 80 to 90% ఉంది. సస్పెన్షన్లో ఇందులో కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. సో ఇది మొత్తానికి కార్కి సంబంధించి బయట సైడ్ నుంచి పూర్తి వివరాలు. HR36AE 1806 2019 మోడలు, 2 నెలల మ్యానుఫ్యాక్చర్, హర్యానా రిజిస్టర్డ్ వెహికల్ ఇది. ఈ వెహికల్స్ అయితే మనకి బై రోడ్డు ఢిల్లీ నుంచి కరీంనగర్ రావడం జరిగిందండి. కరీంనగర్లో మీకు అందుబాటులో ఉంటాయి. సీట్ కవర్ చూసుకోండి. ఈ కార్లో సీట్ కవర్స్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. దగ్గర ఈ సీట్ కవర్లకు ఒక 15 నుంచి 20,000 దాకా కాస్టే పెట్టవచ్చు. ఆడి అండ్ బెంచ్ కార్లో ఎంత క్వాలిటీ సీట్ కవర్స్ ఉంటాయో అంత క్వాలిటీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చాలా బాగా పర్ఫెక్ట్ ఉన్నాయి. రీడింగ్ విషయానికి వస్తే మనకు 81,827 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అందుబాటులో ఉంది. మైలేజ్ కూడా మనం చూసుకోవచ్చు, 20.6 వస్తుంది. 22, 23, 24 వరకు కూడా మనకి 80 స్పీడ్ మెయింటైన్ చేస్తే మనకు 23, 24 దాకా రావడం జరుగుతుంది. ఇందులో అయితే మనకి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ప్లేయర్ అయితే అందుబాటులో ఉంది. ఏసీ విషయానికి వస్తే ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇస్తారు. అండ్ ఆక్స్ కేబుల్ USB పోర్ట్ మనకి ఈ ప్లేస్లో రావడం జరుగుతుంది. గేర్ల విషయానికి వస్తే 5 గేర్ ట్రాన్స్మిషన్ ఇందులో ఉంటుంది. మనకి కంపెనీ ఫిటెడ్ ఆర్మ్ బ్రేస్ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. సీట్ కవర్స్ అయితే చాలా పర్ఫెక్ట్ ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి. కంప్లీట్ ప్యూర్ లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి. ఈ కార్లలో అయితే నాకు మెయిన్ నచ్చింది సీట్ కవర్సే. అండ్ మనకైతే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకటైతే డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది, మరొకటి లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళకైతే మరొక ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది. స్టీరింగ్లో ఆప్షన్స్ల విషయానికి వస్తే ఇక్కడ మనం బ్లూటూత్ ఇక్కడ నుంచి ఆప్షన్ చేసుకోవచ్చు, ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు, ఫోన్ కట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచే. అండ్ వాల్యూమ్ కంట్రోల్స్ కూడా మనకైతే ఇక్కడ రావడం జరుగుతుంది. ఎయిర్ బ్యాగ్ అయితే ఇక్కడ మరొకటి రావడం జరుగుతుంది. సో ఇది మనకైతే కార్కి సంబంధించి డీటెయిల్స్. ఇక్కడ ఆర్సీ హోల్డర్స్ కూడా మనకైతే ఆర్సీ హోల్డర్స్ కానీ ఏమన్నా గాగుల్స్ పెట్టుకోవడానికి కూడా మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. కవర్ కూడా చిన్నలేదు ఇప్పటివరకు, షోరూమ్ నుంచి వచ్చిన కవర్ కూడా అలానే ఉంది. ఈ కనెక్టివిటీ పార్ట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, చిన్న డ్యామేజ్ కూడా లేదు. మనకి ఇక్కడ ఈ సైడ్ మిర్రర్స్ కూడా మనం లోపల నుంచే రొటేట్ చేసుకోవచ్చు. సైడ్ మిర్రర్ రొటేట్ అవుతుంది చూడండి మీరు. అండ్ పవర్ విండోస్ విషయానికి వస్తే కంప్లీట్గా 4 డోర్లకు కూడా 4 పవర్ విండోస్ ఉంటాయి. డోర్లకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి రస్ట్ లేదు. అండర్ బాడీ అని ఇక్కడ, ఎందుకంటే మీరు చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి ప్రతి పార్ట్ టు పార్ట్ క్లియర్గా చూపెడుతున్నాను. మీకు అన్ని విధాలుగా వెహికల్ నచ్చితేనే రండి. ప్రీజాన్ ఎక్స్ట్రా కూడా వేయించుకున్నారు. 8D ఫుల్ మ్యాట్స్ కూడా ఉన్నాయి. అండ్ మీకు చెసిస్ నెంబర్ కావాలంటే కూడా చెసిస్ నెంబర్ లాస్ట్ 5 నెంబర్స్ 94517. ఇంజన్ నెంబర్ కావాలనుకుంటే 5774374. ఈ కనెక్టివిటీ పార్ట్స్ కూడా చూసుకోండి, ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. సో వెనకాల సీట్ కవర్స్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్ ఉన్నాయి. బ్యాటరీ కూడా పర్ఫెక్ట్ ఉంది, ఎలాంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది మనకైతే మొత్తానికి కార్కి సంబంధించిన ఇంటీరియర్ అండ్ అవుట్ సైడ్. ఒకసారి ఇంజన్ వ్యూ కూడా చూద్దాం. ఇది కార్కి సంబంధించిన ఇంజన్ వ్యూ. ఇంజన్లో చిన్న సౌండ్ కూడా లేదు. మనకు మెయిన్ ఇంపార్టెంట్ అప్రాన్స్ ఒరిజినల్ ఉండాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అప్రాన్స్ ఒరిజినల్ ఉన్నాయి. ఎలాంటి ఇంజన్ ఓపెన్ కాలేదు. ఇంజన్ సీల్ కూడా ఇంకా అలానే ఉంది. అండ్ టైమింగ్ చైన్ కూడా ఇప్పుడు టచ్ కూడా వేయలేదు, టైమింగ్ చైన్ కూడా పడలేదు. బ్యానట్ పట్టి అండ్ బ్యానట్ కూడా కంప్లీట్గా ఒరిజినల్. ఇక్కడ కూడా చిన్న ఆయిల్ లీకేజ్ కూడా లేదండి. సస్పెన్షన్ అండర్ బాడీ సస్పెన్షన్లో కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో కూడా సస్పెన్షన్ లోయర్ ఆర్మ్ ఆల్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. నేను చూపెట్టిన విధంగా అయితే వెహికల్ కంపల్సరీ ఉంటుందండి. ఒకసారి
మేము ఎంత చెప్పినా కూడా మీరు కూడా వచ్చి మళ్ళీ వెహికల్ని ఒకసారి 1-10 సార్లు ఇన్స్పెక్షన్ చేసుకోండి. 1 కాదు 2 కాదు, ఒక 100 కిలోమీటర్లు మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. మా మనిషినిచ్చి మీకు పంపిస్తాం కరీంనగర్ వచ్చిన తర్వాత. ఈ 2 వెహికల్స్ కూడా మనకైతే కరీంనగర్లో అందుబాటులో ఉంటాయి. ఈ కార్కి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మళ్ళొక వీడియోలో కూడా పెడతాను, ఎందుకంటే 2 వీడియోస్ కూడా ఒకటేసారి పెడితే లాంగ్ లెంత్ అవుతుంది, మీకు కూడా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. మళ్ళొకసారి కూడా చెప్తున్నాను, 2019 మోడలు విటారా బ్రీజా ZDI వేరియంట్, కేవలం 82,000 సంథింగ్ 83,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. టైర్ల విషయానికి వస్తే టైర్లు ఆల్ 80-90% ఉన్నాయి. సీట్ కవర్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి, ఏ పార్ట్ కూడా రీప్లేస్ లేదు, 1 రూపీ ఖర్చు లేదు. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చెప్పిన రేట్కి మీకేమన్నా రిపేర్ అనిపించినా, లేదంటే అన్న ఈ ఖర్చు ఉందని మీరు మాకు చెప్పిన ఆ వర్క్ చేసి ఏమంటే చేసిస్తాము. లేదు అనుకుంటే మీరే చేసుకుంటా అనుకుంటే దానికి సంబంధించిన అమౌంట్ ఎంత అయితే మేము కట్ చేసి మీకైతే ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం 90% కార్కు ఏ వర్క్ ఉన్నా కూడా మనమైతే ఢిల్లీలోనే చేసుకొని రావడం జరుగుతుంది. ఎందుకు అంటే ఢిల్లీ నుంచి బై రోడ్ వస్తాయి వెహికల్స్ కాబట్టి మధ్యలో ఏదైనా చిన్న ఇష్యూ అయినా కూడా మాకు ప్రాబ్లమే. అందుకే 1-10 సార్లు అక్కడ ఢిల్లీలో పర్ఫెక్ట్ మెకానిక్ చూపెట్టుకొని మేమైతే కారు 2,000 కిలోమీటర్ రావాలి కాబట్టి అన్ని రకాల టెస్ట్ డ్రైవ్ చేసి అన్ని రకాల ఇంజన్ అయినా, బేరింగ్స్ అయినా, బ్రేక్ ప్యాడ్స్ అయినా అన్ని రకాలు చూసుకొని మనం వెహికల్ తీసుకొని రావడం జరుగుతుంది. ఇదండి కార్కి సంబంధించి పూర్తి వివరాలు. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి. ఒక 2 లేదా 3 ఇన్వాయిస్లు కొంచెం డ్యూ ఉన్నాయి. దగ్గర నెల రోజుల నుంచి కొన్ని పర్సనల్ ఇష్యూ వల్ల ఢిల్లీ వెళ్ళలేదు. ఈ 2-3 రోజులు వెళ్ళి కూడా ఆ ఇన్వాయిస్లు అన్నీ క్లియర్ చేస్తాము. ఢిల్లీలో విపరీతమైన చలి ఉంది, అందు గురించి కూడా కొన్ని ఆర్టీఓ ఆఫీసులు కూడా క్లోజ్ ఉన్నాయి, అందు గురించి కొంచెం డిలే అయిందండి. ఏదున్నా ప్రతి ఒక్కరు కూడా క్లియర్ చేసే బాధ్యత మాది. ఈ తొందరలో కూడా 2-3 ఇన్వాయిస్లు క్లోజ్ చేస్తాం. ఇదండి కార్కి సంబంధించిన కంప్లీట్గా పూర్తి వివరాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.